హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? భయ్యా, ఇంతవరకు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోయినట్టయితే ఈ వీడియో మీకు డామ్ షూర్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా పెద్ద ప్రశ్న కదా! సో, ఆ క్వెషన్‌కి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే లభిస్తుంది. సపోజ్ మీరు ఏదైనా రిమోట్ ఏరియాలో ఉన్నారనుకోండి, లేదంటే రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీ దగ్గర చిన్న బ్యాంక్స్ అయినటువంటి అనంత గ్రామీణ బ్యాంక్ లాంటివి, లేదంటే ఆంధ్ర బ్యాంకు, అలాగే కెనరా బ్యాంక్ ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో, దాంట్లో తప్పకుండా తీసుకోవాల్సొస్తుంది అకౌంట్ అనేది. కానీ మీరు అర్బన్ గాని, లేదంటే పెద్ద పెద్ద సిటీస్‌లో ఉన్నారనుకోండి, మీకు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైకు ఎస్‌బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సి, కర్ణాటక బ్యాంకు, యాక్సిసు, ఐసీఐసీఐ, కొటాకు, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి భయ్యా. సో, ఈ వీడియోలో మీకు ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ అయితే కలిగి ఉన్నాను నేను. అంటే మా ఏరియాలో ఏవైతే బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా అకౌంట్స్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే దాని పర్పస్ అయితే వేరే ఉంది భయ్యా. ఖచ్చితంగా నాకు కావాలి కాబట్టి నేను తీసుకున్నాను. మరి మీరు గనక ది బెస్ట్ చూస్ చేసుకోవాలనుకుంటే నేను తీసుకున్న అన్ని బ్యాంక్స్‌లోని ది బెస్ట్ 4 బ్యాంక్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ అండ్ యాక్సిస్. ఇవైతే ఖచ్చితంగా మీ అర్బన్ లేదంటే మీ యొక్క సిటీ ఏరియాలో ఖచ్చితంగా కలిగి ఉంటారు. మరి ఈ నాలుగిటిని ఇప్పుడైతే కంపారిజన్ చూద్దాం. ఏది మనకి బెస్ట్‌గా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మనకి ఏటీఎం విత్‌డ్రా లిమిట్ కావచ్చు, లేదంటే డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ కావచ్చు, లేదంటే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ ఏవి బెస్ట్ ఇస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఓవరాల్‌గా అయితే చెప్తాను. సో, కంప్లీట్‌గా వీడియో అంతా వాచ్ చేయండి. కొద్దిగా వీడియో డెప్త్‌గా వెళ్తున్నాను. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా రిలాక్స్‌గా అయితే చూడండి భయ్యా. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, వీడియోలో వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్. మీరు గనుక ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూసారంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఈ టాపిక్‌లో వచ్చామంటే జనరల్‌గా మనకి తెలిసినటువంటి మెయిన్ బ్యాంక్ ఏందంటే ఎస్‌బీఐ. దాని తర్వాత హెచ్‌డీఎఫ్‌సి, యాక్సిస్ అలాగే ఐసీఐసీఐ. ఈ 4 గురించి చెప్తున్నా కదా! ఈ 4 అకౌంట్‌లు నేను ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను భయ్యా. నాకు అన్ని బ్యాంక్‌లో కూడా ఏ ఆఫర్స్ వచ్చాయి, ఎటువంటి లిమిట్ నేను మెయింటైన్ చేస్తాను. సో, ఇవన్నీ కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీటిలో ఫీచర్స్ అయితే కంపేర్ చేస్తాను మీకు. 4 బ్యాంక్స్‌లో ఎలా ఉంటుందని చెప్పి. సో, ఫస్ట్ మనం మినిమమ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఒక్కొక్క బ్యాంకు ఒక రకమైనటువంటి క్రైటీరియా కలిగి ఉంటుంది. లైక్ ఎస్‌బీఐ బ్యాంక్ తీసుకోండి. మీరు గనుక అర్బన్ ఏరియాస్‌లో లేదంటే సిటీస్‌లో ఏమైనా ఉన్నట్టయితే ఒక 3000 నుంచి 5000 మంత్లీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదే రూరల్ ఏరియాస్‌లో ఉన్నట్టయితే ₹1000 కూడా సరిపోతుంది భయ్యా. అది మీ యొక్క బ్రాంచ్ లెవెల్‌లో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ₹1000 ఆర్ 3000 అని చెప్పి. ఎందుకంటే మీ యొక్క ఏరియా అనేది అర్బన్ కిందకి వస్తుందా, రూరల్ కిందకి వస్తుందా అనేది అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ తీసుకున్నట్టయితే లైక్ హెచ్‌డీఎఫ్‌సి తీసుకోండి. హెచ్‌డీఎఫ్‌సి తీసుకున్నట్టయితే మినిమమ్ ₹10,000 మనకి సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండడానికి మినిమమ్ బ్యాలెన్స్. ఇది మెట్రో ఏరియాస్‌లో అనమాట. లైక్ హైదరాబాదు, వైజాగు లేదంటే మీరు ముంబై ఇటువంటి పెద్ద పెద్ద ఏరియాస్‌లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో 10,000 మినిమమ్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే అర్బన్ ఏరియాస్‌లో తీసుకున్నట్టయితే మినిమమ్ 5,000 మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రూరల్ ఏరియాలో అయినట్టయితే 2.5K అంటే కేవలం ₹2,500 మంత్లీ మెయింటైన్ చేసినట్టయితే సరిపోతుంది. సో, ఇక్కడ ఇంకో విషయం ఏందంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ అని చెప్తున్నా కదా! అక్కడ కూడా మనకు 10,000 అడుగుతారు. సెమీ అర్బన్ అని చెప్పుకోవచ్చు. అంటే మరీ హై సిటీ కూడా కాదు, మరీ అలా అని చెప్పి తక్కువ కూడా కాదు. అటువంటి ఏరియాస్‌ని సెమీ అర్బన్ అని చెప్పుకుంటాం ఆ ఏరియాస్‌ని. అటువంటి వాటిలో ఒక 5,000 మెయింటైన్ చేసుకోవాలి. ఇక రిమైనింగ్ చిన్న చిన్న ఊర్లో అయితే అక్కడ బ్రాంచ్ కలిగి ఉన్నట్టయితే 2,500 సరిపోతుంది. ఇక ఐసీఐసీఐలో మీకు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకున్నట్టయితే మినిమమ్ బ్యాలెన్స్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో లేదంటే పెద్ద పెద్ద సిటీస్‌లో 10,000 మెయింటైన్ చేసుకోవాలి. ఇక సెమీ అర్బన్ ఏరియాస్‌లో మినిమమ్ 5,000 తీసుకోవాలి. ఇక రూరల్ ఏరియాస్ అయితే కేవలం ₹2,000 ఉన్నట్టయితే సరిపోతుంది. ఇక యాక్సిస్ బ్యాంక్ కూడా అలాగే ఉంటుంది. లైక్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ లాగా అనమాట. అంటే సిటీస్‌లో మనకి 10,000, సెమీ అర్బన్‌లో 5,000, ఇక రూరల్ ఏరియాస్‌లో అయితే 2,500 అంటే ₹2,500 సరిపోతుంది. ఇక సెకండ్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్స్. మీరు ఎస్‌బీఐలో ఒక 10 కోట్లు గనక ఇన్వెస్ట్ చేశారనుకోండి, లైక్ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకున్నట్టే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా పడుతుందంటే 2.75% అనేది మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇది కూడా ప్రతి సంవత్సరానికి. మరి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత మీరు 10 కోట్ల కంటే ఎక్కువగా గనక మీకు కలిగి ఉన్నట్టయితే పర్ ఇయర్‌లో అప్పుడు మీకు 3% వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. ఇక ప్రైవేట్ సెక్టార్‌లో మనకు కొద్దిగా ఎక్కువనే అయితే ఇస్తారు. మనకి కోట్లు పెట్టాల్సిన పని లేదు. ఒక 50 లాక్స్ వరకు మీరు సేవింగ్స్ కనుక కలిగి ఉన్నట్టయితే పర్ యానం మీకు ఒక 3% వరకు ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక 50 లాక్స్ దాటారనుకోండి అప్పుడు 3.5% వరకు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక యాజ్ యూజువల్‌గా ఐసీఐసీఐ అలాగే యాక్సిస్‌లో కూడా సేమ్ మెయింటైన్ చేస్తారు. అంటే 50 లాక్స్ కంటే తక్కువ ఉంటే 3%, 50 లాక్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే 3.5% మనకు ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్రాంచెస్ విషయం చూద్దాం. ఎస్‌బీఐ మనకి 22,000+ బ్రాంచెస్‌ని కలిగి ఉంది. సో, చాలా పెద్ద నెట్వర్క్ కలిగి ఉంది కాబట్టి మనకి ఈజీగా సేవింగ్స్ అకౌంట్ ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతుంది. దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్‌కి వెళ్తే సరిపోతుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సి తీసుకుంటే 6,000+ బ్రాంచెస్ ఉన్నాయి భయ్యా. ఇక ఐసీఐసీఐ అయితే మనకి 5,500+ బ్రాంచెస్ ఉన్నాయి. యాక్సిస్ తీసుకుంటే 4,900+ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో, ఇది ఇప్పటి డేటా. మేబీ మీరు వీడియో చూసే టైంకి మేబీ ఇప్పుడు చూస్తున్నారా, నెక్స్ట్ మంత్ చూస్తున్నారా చెప్పలేము కదా! అప్పటికి ఇంకా బ్రాంచెస్ పెరగవచ్చు. ఇక ఏటీఎం నెట్వర్క్స్ అయితే చూద్దాం. సో, ఏటీఎమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవాలి కదా! వాళ్ళ యొక్క సేమ్ బ్యాంక్ ఏటీఎంలో వెళ్తేనే మనకు డబ్బులు తక్కువ పడతాయి. అవి కూడా చెప్తాం మీకు ఏటీఎం విత్‌డ్రాయల్ లిమిట్స్ ఎలా చార్జెస్ పడతాయని చెప్పి. కాబట్టి ఏటీఎమ్స్ ఏ బ్యాంక్ ఎక్కువ ఉన్నాయని గమనించినట్టయితే ఎస్‌బీఐ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 65,000 ప్లస్ ఏటీఎమ్స్ అనేవి మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. సో 65,000 ఏటీఎం నెట్వర్క్స్ అయితే మనకు ఉన్నాయి భయ్యా. ఎక్కడైనా సరే మనం ఎస్‌బీఐ యొక్క ఏటీఎం కార్డ్ తీసుకెళ్ళి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు కూడా ఏం తక్కువ కలిగలేదు. ఆల్మోస్ట్ 18,000 ప్లస్ ఏటీఎమ్స్‌ని కలిగి ఉన్నా అని చెప్తున్నారు. ఇక ఐసీఐసీఐ తీసుకున్నట్టయితే వీళ్ళు కూడా 15,000 ప్లస్ ఏటీఎమ్స్, అలాగే యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే 12,000 ప్లస్ ఏటీఎమ్స్ వీళ్ళు కస్టమర్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఏటీఎంతో పాటు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటే మినిమమ్ ఒక 40,000 నుంచి స్టార్ట్ చేసుకొని 1,00,000 మధ్యలో మాత్రమే పర్ డేకి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే మీరు హెచ్‌డీఎఫ్‌సీ విషయానికి వచ్చినట్టయితే ఇది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కదా! ఇక్కడ మనకి 25,000 నుంచి స్టార్ట్ చేసుకొని 3,00,000 వరకు పర్ డే మనకు విత్‌డ్రావల్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఐసీఐసీఐ విషయానికి కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 50,000 నుంచి స్టార్ట్ చేసుకొని 2.5 లాక్స్ వరకు పర్ డే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక యాక్సిస్ వాళ్ళు 40,000 నుంచి 3,00,000 మధ్యలో పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మరి ఏటీఎంలో మీరు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి పర్ మంత్ అనేది కూడా వీళ్ళు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్‌బీఐ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 5 ఎస్‌బీఐ ఏటీఎమ్స్‌లో మీరు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం డబ్బులు తీయడానికి మాత్రమే ట్రాన్సాక్షన్ అనుకోకూడదు. మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా, స్టేట్మెంట్ జనరేట్ చేసుకున్నా ఇవన్నీ కూడా అక్కడ ఒక ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. ఎక్సెప్ట్ పిన్ జనరేషన్. పిన్ జనరేషన్ ట్రాన్సాక్షన్ కిందకి రాదు. ఇక డబ్బులు సంబంధించి మీరు చెక్ చేసినా కూడా అదొక ట్రాన్సాక్షన్ కిందకి పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. కేవలం 5 సార్లు మాత్రమే ఎస్‌బీఐ ఏటీఎంలో మీరు డబ్బుల్ని అంటే ట్రాన్సాక్షన్‌ని చెక్ చేసుకోవచ్చు. మీకు దాని తర్వాత 5 అదర్ ఏటీఎమ్స్‌లో ఫ్రీ ఇస్తారు. అవి కూడా దాటాయనుకోండి మళ్ళీ మీకు 10+ చార్జెస్ అనేవి అంటే ₹10 ప్లస్ జీఎస్టీ అనేవి మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో మీరు ఎక్స్ట్రాగా తీసుకున్నట్టయితే 5 ఫ్రీ ఉంటాయి కదా! ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ₹10 ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి ప్లస్ చార్జెస్ పడతాయి. ఇక అదర్ బ్యాంక్ నెట్వర్క్స్‌లో అయితే ₹20 ప్లస్ జీఎస్టీని వీళ్ళు చార్జ్ చేస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ విషయానికి వచ్చినట్టయితే 5 వరకు ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. అవి దాటాయనుకోండి వీళ్ళు డైరెక్ట్‌గా ₹21 ప్లస్ చార్జెస్ అనేవి అప్లికబుల్ చేశారు. ఇక ఐసీఐసీఐ వాళ్ళైతే 5 ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. అవి దాటాయంటే 20 ప్లస్ జీఎస్టీ మీకు అప్లికబుల్ చేస్తారు. ఇక యాక్సిస్ చూస్తే అక్కడ కూడా మనకి 5 ట్రాన్సాక్షన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా ఏటీఎంలో. ఇక దాన్ని దాటాయనుకోండి ₹21 ప్లస్ జీఎస్టీ మనకి పర్ ట్రాన్సాక్షన్‌కి చార్జ్ చేస్తారు. తర్వాత డెబిట్ కార్డ్ విషయం చూద్దాం. డెబిట్ కార్డ్ అనేది ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్‌లో కూడా డిఫరెంట్ జానర్స్‌లో అంటే మనకి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఎస్‌బీఐ చెక్ చేస్తామంటే వీసా, మాస్టర్ తర్వాత రూపే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో రూపే గురించి మనకు తెలిసే ఉంది కదా! చాలా ఆఫర్స్ అయితే మనకి రూపే డెబిట్ కార్డ్ రూపంలో అలాగే క్రెడిట్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఎలా వస్తాయంటే రివార్డ్ స్ట్రక్చర్ రూపంలోనే మనకి మాక్సిమం అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ అన్నీ కూడా రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు డెబిట్ కార్డ్ వాడడం వల్ల. సో అదంతా కూడా ఒక డీటెయిల్‌గా వీడియో అయితే చేస్తాను. అంటే ఏ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ ఎలా మనకి రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తాయని చెప్పి. మరి ఆ వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్‌గా డెబిట్ కార్డ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక డిజిటల్ బ్యాంకింగ్ అయితే మనకి ఎస్‌బీఐలో యోనో అప్లికేషన్ అయితే ఉంటుంది. యోనో తర్వాత యోనో లైట్ కూడా ఉంటుంది భయ్యా. దీంట్లో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రై చేసుకోవడానికి అలాగే సింపుల్‌గా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి యోనో అప్లికేషన్ చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. మొబైల్ అప్లికేషన్ ఇది. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది డెస్క్‌టాప్‌లో లేదంటే మీ యొక్క ల్యాప్‌టాప్‌లో కూడా అక్కడ లాగిన్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో మొబైల్‌లో ఆపరేట్ చేయాలంటే యోనో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అప్లికేషన్ సెపరేట్‌గా ఉంది. అలాగే ఐసీఐసీఐ సంబంధించి మొబైల్ యాప్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ సంబంధించి యాక్సిస్ సెపరేట్ మొబైల్ యాప్ కూడా ఉంది. సో మొబైల్ సంబంధించి ప్లాట్‌ఫామ్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బెటర్‌గానే రిజల్ట్స్ ఉన్నాయి. నేనైతే అన్ని ప్లాట్‌ఫామ్స్ యొక్క అప్లికేషన్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే మనకి వర్క్ చేస్తున్నాయి. కానీ దీంట్లో ది బెస్ట్ ఏంది అని చెప్పుకున్నట్టయితే మనకు ఎస్‌బీఐ యొక్క యోనో అప్లికేషన్ ది బెస్ట్ భయ్యా. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ అప్లికేషన్ ఒక కొత్త అప్డేట్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమని చెప్తుంది. దీనివల్ల మనకి ఏంది యూజ్ అంటారా భయ్యా? ఖచ్చితంగా మనకి యూజ్ అయితే ఉంటుంది. వల్నరబిలిటీస్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ థ్రెట్స్ కావచ్చు, లేదంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ కాకుండా కొన్ని ఏమన్నా వీక్ పాస్వర్డ్స్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా యాక్సెప్ట్ కూడా చేయదు. ఇటువంటివి చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీస్ యోనో వాళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అప్లికేషన్ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. చాలా బెటర్‌గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ కూడా మనకి చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటాయి యోనోలో. ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. అంటే డౌన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో ది బెస్ట్ అయితే యోనో అని చెప్పుకుంటా. ది వరస్ట్ ఏందని చెప్పుకున్నట్టయితే లైక్ ఐసీఐసీఐ యొక్క మొబైల్ అప్లికేషన్ నాది ఉన్నటువంటి అప్లికేషన్‌లో వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా సర్వర్ డౌన్ అని వస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈ అన్ని అప్లికేషన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కూడా భయ్యా అది కూడా ఖచ్చితంగా ది వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా అది సర్వర్ డౌన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో అలాగే మెయింటెనెన్స్ టైం కూడా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. లైక్ నైట్ 12 నుంచి మార్నింగ్ 3:00 వరకు మెయింటెనెన్స్ టైం చెప్తుంటారు. ఆ టైంలో మీకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి అప్లికేషన్‌లో యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేశారంటే ఖచ్చితంగా
మీకు డిలే అయితే అవుతుంది. ఫాస్ట్ ట్రాన్సాక్షన్ దాంట్లో జరగదు. సో, దీంట్లో యాక్సిస్ బెటర్‌గా ఉంది. అలాగే యోనో కూడా బెటర్‌గా ఉన్నాయి. ఇక సేవింగ్స్ అకౌంట్ అయిన తర్వాత మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి భయ్యా. లేకపోయినట్టయితే చార్జెస్ పడతాయి. సో, చార్జెస్ ఎలా ఉంటాయంటే ఎస్‌బీఐలో తీసుకుంటే మీకు ₹10-15 చార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మినిమమ్ బ్యాలెన్స్ వీళ్ళు మెయింటైన్ చేయడం కూడా తక్కువ అని చెప్పారు కదా! 1000-3000 మధ్యలో. కాబట్టి ఆ విధంగా చార్జెస్ పడతాయి. అదే ప్రైవేట్ సెక్టర్‌లో అయితే హై అమౌంట్ మెయింటైన్ చేసుకోవాలి. లైక్ 10,000, 20,000, 25,000 ఇలా అయితే ఉంటాయి. కాబట్టి హెచ్‌డీఎఫ్‌సీలో మీరు తీసుకున్నట్టే ఒక 600-750 మధ్యలో మీకు చార్జెస్ పడే అవకాశం ఉంటుంది. సో, నాన్ మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్తాం వాటిని. ఎంఏబీ అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంఏబీ అని మీ యొక్క మొబైల్ అప్లికేషన్ ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనమాట. అది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎవ్రీ మంత్ 30 మీరు చూసుకోండి. లేదంటే ఫస్ట్ చెక్ చేసుకోండి. లాస్ట్ మంత్ ఎంఏబీ ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎక్కువ అమౌంట్ పెట్టాలా లేదంటే తక్కువ అమౌంట్ దాంట్లో పెట్టాలనేది తెలిసిపోతుంది. ఇక ఐసీఐసీలో తీసుకుంటే మనకి 500-750 మధ్యలో కూడా చార్జెస్ పడుతూ ఉంటాయి. ఇది కూడా మీకు నాన్ మెయింటెనెన్స్ చేయడం వల్ల. ఇక ఫైనల్‌గా యాక్సిస్‌లో కూడా హెచ్‌డీఎఫ్‌సీకి ఈక్వల్‌గా ఉంటాయి. లైక్ 600-750 మధ్యలో మనకి చార్జెస్ వీళ్ళు వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీని తర్వాత స్పెషల్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎస్‌బీఐ వాళ్ళు ప్రీ అప్రూవ్డ్ కింద మనకి స్పెషల్‌గా ఎటువంటి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేయరు. లైక్ మీరు చూసే ఉంటారు. ఎస్‌బీఐ కస్టమర్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. నాకు కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అనేది రీసెంట్ టైమ్స్‌లో ఒకటొచ్చింది. కేవలం 2,00,000 ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాని అంతకుమించి ఏం లేదు. జస్ట్ ఒక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు భయ్యా. ఇదైతే చెప్పుకోవాలి. నాకు ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది. బట్ అది ఎస్‌బీఐ నుంచి రాలేదు. కర్ణాటక బ్యాంక్‌లో నేను అకౌంట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల అక్కడి నుంచి నాకు ప్రొవైడ్ చేస్తారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఎస్‌బీఐ సింప్లీ సేవ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఓకే. నాకైతే అది బానే అనిపించింది. ఎందుకంటే ఎస్‌బీఐ వాళ్ళు కర్ణాటక వాళ్ళతో కూడా టైప్ చేసుకున్నారు. అలాగే అలహాబాద్ బ్యాంక్ అని ఇలా కొంతమంది టైప్ చేసుకున్నారు. లైక్ ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు. అక్కడి నుంచి మీకు కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఎస్‌బీఐనే కాదు వేరే బ్యాంక్‌లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక వేరే బ్యాంక్స్ అంటే హెచ్‌డీఎఫ్‌సీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మనకు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ నాకు క్రెడిట్ కార్డ్ చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. ఇక దాని తర్వాత ప్రీ అప్రూవ్డ్ కింద లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నాకైతే ఎక్స్‌పీరియన్స్ ఏమంతగా బాలేదు హెచ్‌డీఎఫ్‌సీలో. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ నాకు పెద్దగా రాలేదు. నేను బాగానే బెటర్‌గానే మెయింటైన్ చేస్తాను దాంట్లో అమౌంట్ అనేది. ట్రాన్సాక్షన్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటా. కానీ ఇంతవరకు నాకు వచ్చిన ది బెస్ట్ లోన్ ఆఫర్ ఏంటి తెలుసా? కేవలం 30,000 ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 5 ఇయర్స్ ఆఫ్ పీరియడ్‌కి మీరు లోన్ తీసుకోమని చెప్పి చాలా సార్లు కాల్ చేశారు. రీసెంట్‌గా మనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. 30,000 లోన్ ఉంది మీకు ప్రీ అప్రూవ్డ్ కింద తీసుకోండి అని చెప్పి. మనకి ప్రెజెంట్ అవసరం లేదని చెప్పాను. కానీ చూడండి చాలా లీస్ట్ అమౌంట్ ఇది ప్రొవైడ్ చేశారు. ఇక ఐసీఐసీఐ తీసుకుంటే స్పెషల్ ఆఫర్ కింద నాకు చాలా బెటర్‌గా అనిపించినటువంటి బెస్ట్ అప్లికేషన్ అనమాట. లేదంటే బెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మనకు ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ వచ్చింది డైరెక్ట్‌గా. ఈ ఐసీఐసీఐలో నేను బ్యాంక్ అకౌంట్ తీసుకున్న 6 మంత్స్‌కే ఆ కార్డ్ అయితే వచ్చింది. డైరెక్ట్‌గా 1.5 లాక్ క్రెడిట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ కూడా చేశారు 1 ఇయర్ తర్వాత. ఆల్మోస్ట్ ఇప్పుడు అది 4 లాక్స్ దగ్గర అయితే ఉంది. ఆ విధంగా ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత మనకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు. లైక్ క్రెడిట్ కార్డ్ మీద లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 లాక్ ఇచ్చారు. తర్వాత ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 4 లాక్స్ దాకా ప్రొవైడ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ నేను తీసుకోలేదు చాలా దాంట్లో. కానీ ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తుంటారు వీళ్ళు. అలాగే మీరేమైనా సెక్యూరిటీస్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని మీద కూడా వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 1 crore వరకు నాకు ఆఫర్ అయితే ఉంది. ఇలా తీసుకుంటూ పోతే ఐసీఐసీలో నాకు చాలా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంతో పాటు మనకు హోమ్ లోన్ సంబంధించి కూడా ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఐసీఐసీ నాకు బెటర్‌గానే అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంది ఐసీఐసీతో. ఇక ఫైనల్‌గా యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా సెకండ్ ప్లేస్‌లో ఉందని చెప్పుకోవచ్చు ఐసీఐసీ తర్వాత. ఇది కూడా మనకి ఫాస్ట్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. మైజోన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. ఇక దీని తర్వాత ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద మనకి యాక్చువల్‌గా క్రెడిట్ కార్డ్ మనకు ఆఫర్ ప్రొవైడ్ చేసింది 50,000. కానీ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ క్రెడిట్ కార్డ్ మీద లోన్ ప్రొవైడ్ చేస్తారు. 2.5 లాక్ ప్రొవైడ్ చేస్తారు. సో, డిఫరెంట్‌గానే సినారియో ఉంది ఇక్కడ. కొంతమందికి క్రెడిట్ లిమిట్ లోపల ఎంతైతే ఉంటుందో అంత లోన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ క్రెడిట్ లిమిట్ దాటి కూడా ఇస్తూ ఉంటారు. బెటర్‌గా మనకి సిబిల్ స్కోర్ అవన్నీ ఉన్నట్టయితే ఇలాంటి ఆఫర్ వచ్చింది. ఇక దీంతో పాటు మనకి గోల్డ్ లోన్ సంబంధించి ఆఫర్ వచ్చింది. ఇక దీని తర్వాత కార్ లోను, 2 వీలర్ లోను ఇలాంటి ఆఫర్స్ చాలా వస్తూ ఉంటాయి. యాక్సిస్, ఐసీఐసీ అయితే నాకు బెటర్‌గానే అనిపించింది. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట. మీరు బ్యాంక్స్ అకౌంట్ సంబంధించి ఏమైనా తీసుకుంటే ఇక ఫైనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పాలనుకున్నట్టయితే భయ్యా మీరు గనక మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నాకు పెద్దగా ట్రాన్సాక్షన్‌తో పని లేదు. సెక్యూరిటీగా ఉండాలి. సింపుల్ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఎస్‌బీఐకి వెళ్ళిపోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు ఈజీగా ఉంటుంది. లేదు మనకు ఒక ప్రైవేటైజ్ అకౌంట్ కావాలి అంటే మనం వెళ్ళగానే బ్యాంక్‌కి అక్కడ మనం ఈజీగా పని అయిపోవాలి. మనకి ఎక్కువగా ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకోండి. ఎస్‌బీఐలో మీరు ఏ బ్రాంచ్‌లో వెళ్ళినా కూడా అంత తొందరగా పని కాదు. చాలా టైం పడుతుంది కదా! ఇదొకటి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే మీరు వేరే బ్యాంక్స్‌లో తీసుకోండి. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటుంది క్రౌడ్ అక్కడ. ఆ విధంగా మనకి ప్రయారిటీ అయితే ఇస్తారు. దాంతో పాటు ఆఫర్స్ బెటర్‌గా కావాలనుకుంటే మీరు ప్రైవేట్ సెక్టర్‌కి వెళ్ళవచ్చు. అన్న మనము ఎక్కువ మెయింటైన్ చేసుకోలేము. సో, దీంట్లో ది బెస్ట్ ఆఫర్ ఏం చెప్పానంటే నన్ను అడిగినట్టయితే యాక్సిస్‌కి వెళ్ళిపోండి. యాక్సిస్ అకౌంట్ అనేది బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక అది కాకుండా మళ్ళీ మీకు యాక్సిస్ అవైలబుల్ లేకపోయినట్టయితే హెచ్‌డీఎఫ్‌సీకి పోండి. హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ బాగుంటుంది.
ఆఫర్స్ నాకు రాకపోవచ్చు కానీ చాలా మందికైతే వస్తున్నాయని చెప్తున్నారు. సో, అది మీ ఇష్టం అనమాట. ఫైనల్‌గా నేను చెప్పేదైతే విషయం. ఇక లాస్ట్‌లో చెప్పాలంటే ఐసీఐసీఐ భయ్యా. ఐసీఐసీఐ ఆఫర్స్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ డౌన్ టైమ్ అని చెప్పా కదా! అది ఇచ్చి చాలా చిరాకు అనిపించింది నాకి. చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది. ఇన్‌ఫాక్ట్ చాలా సందర్భాల్లో ఈ హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు, ఐసీఐసీఐ వాళ్ళు ఈ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ డౌన్ టైమ్ అని ప్రతిసారి మనకి ఏ విధంగా అప్లికేషన్ సరిగ్గా పనైతే చేయదు. ఓవరాల్‌గా ఇవి భయ్యా సేవింగ్ అకౌంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ నా ఎక్స్‌పీరియన్స్ కూడా. మరి మీకు ఎలా ఎక్స్‌పీరియన్స్ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు నేను చెప్పిన అకౌంట్స్‌లో ఏ అకౌంట్స్ ఉందో కూడా కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే కంపారిజన్ సంబంధించి ఎప్పటికప్పుడు నా ఛానెల్‌ని ఫాలో చేస్తుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.